16వ అధ్యాయం 72వ సర్గ. స్వస్వరూపాన్ని పొందిన కబంధుడు. కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిని దహనం చేయడానికి సన్నాహాలు చేశాడు. అతడి శరీరాన్ని ఒక బిలంలో తోసి ఎండు కట్టెలను పేర్చి మండే కొరివి ఆ కట్టెల్లో ఉంచి అగ్నిని పురిగొల్పాడు. కొవ్వుతో నిండి మాంసం ముద్దలాగా ఉన్న ఆ దేహాన్ని అగ్నిహోత్రుడు వేగంగా కాల్చకుండా మెల్లగా కాల్చసాగాడు. ఇంతలో రామలక్ష్మణులు చూస్తుండగానే మండుతున్న ఆ మంటల్లో నుండి నిర్మలమైన వస్త్రాలు ధరించి తళతళలాడి సొమ్ములు అలంకరించుకుని ఆకాశానికి ఎగిరిన కబంధుడు తాను సీతాదేవిని చూసిన విధం రాముడితో ఇలా చెప్పాడు. రామచంద్ర, లోకంలో సంధి, విగ్రహ, యాన, సన, ద్వైదీభావ, సమాశ్రయం అనే 6 ఉపాయాలను రాజులైన వారు పనులు చక్కబెట్టడానికి ఆలోచిస్తారు. ఈ 6 సంధి తప్ప తక్కినవి నీకు ప్రస్తుతం సరిపడేవి కాదు. విరోధి ఉనికి తెలిస్తేనే కదా యుద్ధానికి సన్నద్ధం కావడం జరిగేది. కాబట్టి సంధి విషయం ఒకటే ఆలోచించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష శత్రువు ఎవరైంది నీకు తెలియలేదు. కాబట్టి నువ్వు వాడితో సంధి చేద్దామన్నా కుదరదు. కాబట్టి మొదలు నీ శత్రువు విషయం సీత ఉనికి తెలుసుకోవాలి. అది మీ ఇద్దరి వల్ల సాధ్యమయ్యేది కాదు. కాబట్టి అన్యుల సహాయం తీసుకోవాలి. ఇతరులతో సంధి అంటే ఎలాంటి వారితో చేయాలి? కయ్యానికి, నెయ్యానికి, బియ్యానికి సమానత్వం కావాలి. తనకంటే గొప్పవారితో స్నేహం కుదరదు. తక్కువ వారితో స్నేహం చేస్తే లాభం లేదు. తనకంటే ఎక్కువవాడు తనను చులకన చేస్తాడు, కానీ నిండు మనస్సుతో ఆదరించడు. ఇప్పుడు మీ అన్నదమ్ములిద్దరూ సమర్థులే అయినా నీ భార్య కొరకై నీకు కష్టదశ ప్రాప్తించింది. నీ కొరకై నీ తమ్ముడు కష్టదశలో ఉన్నాడు. కాబట్టి నీ స్థితి లాంటి స్థితిలో ఉన్నవాడిని చూసి స్నేహం చేసుకో. అలా జరగకపోతే నీ పని అయ్యేటట్లు నాకు అనిపించడం లేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతావేమో. సుగ్రీవుడు అనే వానరరాజు తన అన్న బాలికి తన మీద కోపం రాగా 4 వానరులను సహాయంగా తీసుకుని దుఃఖపడుతూ పంపా నది ఒడ్డున ఉన్న పవిత్ర ఋష్యముఖ పర్వతం మీద సంచరిస్తున్నాడు. అతడు పరాక్రమవంతుడు, రుజువర్తనం గలవాడు, సత్యం చెప్తాడు, బుద్ధి సంపద గలవాడు, ధైర్యవంతుడు, శౌర్యంలో ప్రసిద్ధుడు. అతడితో నువ్వు స్నేహం చేస్తే నీ భార్యను వెతకడానికి అతడు నీకు సహాయపడతాడు. రామ, నువ్వెందుకు దుఃఖపడతావు? ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది, కానీ దాన్ని తప్పించడానికి ఎవరికి సాధ్యం? ఎలాంటి వారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదు కదా. నిర్మలమైన మనసు గలవాడా, నువ్వు అక్కడికి ఇప్పుడే శీఘ్రంగా వెళ్ళు. సుగ్రీవుడితో స్నేహం చేయి. వాడు మహాబలవంతుడు, శ్రేష్టమైన గుణాలు గలవాడు. మోసబుద్ధి లేకుండా వీడొక కోతి, వీడేం చేయగలడు అనే అలక్ష్యం చేయకుండా అగ్నిసాక్షిగా వానరరాజుతో స్నేహం చేయి. వాడు మిక్కిలి పరాక్రమవంతుడు. ఎవరైనా తనకు సహాయపడతాడా అని వెతుకుతున్నాడు. మీకు ఆయన మేలే చేస్తాడు. నువ్వు చేసిన మేలు ఆయన మరవడు. వానరులందరికీ అతడు ప్రభువు. కోరిన రూపం ధరించగలడు. అతడి కోరిక నెరవేర్చే శక్తి మీకుంది. ఆయన కోరిక మీరు వెంటనే నెరవేర్చినా లేకున్నా మీ పని అతడు చేస్తాడు. సుగ్రీవుడు వృక్షరాజు స్త్రీగా ఉన్న సమయంలో ఆమె శరీరంలో సూర్యుడికి జన్మించాడు. పంపా నదీ తీరంలో అన్న బాలికి భయపడి తిరుగుతున్నాడు. వాడు నమ్మేట్లు నువ్వు నీ ఆయుధాలన్నింటినీ తాకి ప్రతిజ్ఞ చేసి అతడితో స్నేహం చేయి. అతడికి తెలియని రాక్షసులు ఉండే చోటు భూమి మీద లేదు. సూర్యకిరణాలు వ్యాపించే భూమి మీద గల నదులు, నదాలు, కొండలు, అడవులు వెతికి నీ భార్య ఎక్కడున్నది వార్త తెప్పించగల సమర్థుడు సుగ్రీవుడు. నిన్ను ఎడబాసిన కారణాన దుఃఖిస్తున్న సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడు అతడు. ఆ రావణుడి ఇల్లు వెతికి వాడు ఆమెను పాతాళంలో దాచిన మేరువు కొనలో ఉంచిన రాక్షసుల గుంపును చంపి ఆమెను తీసుకురాగలడు. 73వ సర్గ. ఇంతదాకా రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. తూర్పు, దక్షిణం, పడమర సముద్ర తీరాలలో ఆంధ్ర, పాండ్యాది దేశాలున్నాయి. కాబట్టి వాళ్ళు తూర్పుకు పోలేదు. అది కాకుండా కొండలు కూడా అడ్డం వస్తాయి. అటుపోతే జటాయువు కూడా దక్షిణం వైపే పొమ్మని సలహానిచ్చాడు. ఈ మార్గానికి కిష్కింధ పడమరగా ఉంది. శబరి ఆశ్రమానికి పోవడానికి తూర్పు వైపు తప్ప మిగతా వైపునకు మార్గం లేదు. కొండలు అడ్డం వస్తాయి. కాబట్టి వీళ్ళు పడమరగానే పోయి ఆ తర్వాత తూర్పుకు తిరగాల్సి ఉంటుంది. నాసిక దగ్గర పంచివటి అనే వాదన చేసేవారికి ఇది వ్యతిరేకం. ఈ నేపథ్యంలోనే సీత లభించే ఉపాయం చెప్పిన కబంధుడు ఇంకా ఇలా అన్నాడు. ఇక్కడ నుండి పడమరగా పోతే పండ్లతోనూ పూలతోనూ నిండిన తోటలు కనిపిస్తాయి. అందులో మారేళ్లు, నేరేళ్లు, గన్నేరులు, గోగులు, పనసలు, రేగులు, రావులు, మామిడులు, క్రోవులు, ముంత మామిడులు, వారిజాలు, కడపలు లాంటి ఎన్నో చెట్లున్నాయి. ఆ చెట్ల పండ్లు తింటూ మీరు మరింత ముందుకు పోతే అక్కడ పూసిన చెట్ల వనం ఉంటుంది. నందన వనంలాగా ఉన్న ఆ తోటల్లో అన్ని ఋతువుల్లో అన్ని రకాల పండ్లు, పూలు లభ్యమవుతాయి. మేఘాలతోనూ పర్వతాలతోనూ సమానంగా పండిన పండ్ల బరువుతో వృక్ష సమూహాలు నేలకు ఒరిగి ఉండి శోభిల్లుతూ అలరారుతాయి. పండ్లు తినుకుంటూ అడవి, కొండ చూసుకుంటూ పోండి.
పంపా సరస్సును వర్ణిస్తూ కబంధుడు రాముడితో ఇలా అంటాడు: బెగ్గురులతో, రాజహంసలతో, చక్రవాకాలతో, మనోహర ధ్వనులతో, పాచితీగలు లేని జలాలతో, ఇసుక నీళ్లతో ప్రకాశిస్తూ ఉంటుంది పంపా సరస్సు. నిర్మలమైన గట్టి చదరపు నేలల తీరాలు, కొత్తగా వికసించిన కమలాలు, కలువలు, మంచి వాసనలతో ఘుమఘుమలాడి జలప్రవాహాలు కలిగిన పంప ఇంతవరకు అనుభవించిన సంతోషాన్ని కలుగజేస్తుంది. అక్కడి జలాల్లో విహరించే పక్షులు, మనుషులు తమ దగ్గరకు వచ్చినప్పటికీ బెదరక, చెరించక సంతోషంతో తిరుగుతూ ఉంటాయి. ఆ సరస్సులో గండు చేపలు, చారలు, రొయ్యలు, కొర్రలు, బొమ్మడాయిలు, వాలుగాలు, ముళ్ళు లేని చేపలు నివసిస్తుంటాయి. మీకు కావలసినవి తీసుకోండి. లక్ష్మణుడు వాటిని బాణాలతో కొట్టి చర్మం ఒలిచి, రెక్కలు పీకి, ఇనుప కడ్డీలకు గుచ్చి, నిప్పుల్లో పక్వం చేసి, ముళ్ళు తీసివేసి నీకు భక్తితో తెచ్చి ఇస్తాడు. తృప్తిగా తిని, తామరాకుల వాసనతో, సుఖకరమైన చల్లదనంతో, స్ఫటికంలాగా తెల్లదనంతో సంతోషకరంగా ఉన్న పంపా సరోవర జలాలను నీ తమ్ముడు తామరాకు దప్పలో తెచ్చి ఇస్తే సంతోషంగా తాగు. అడవి పందులు నీళ్లు తాగడానికి పంపా తీరానికి రావడం చూస్తావు. సాయంకాలం తిరుగుతుండే విశేషించి పూచిన పూలను, చల్లటి నీళ్లను చూడవచ్చు. కబంధుడు ఇంకా ఇలా చెప్పాడు: వికసించిన కమలాలు, కలువలు, శ్రేష్టమైన ఇంపైన పూలతో నిండిన గానుగు చెట్లు, బొట్టుగు చెట్లు, మనోహరమైన పలు రకాల ఇతర చెట్లు మీకు సంతోషం కలిగిస్తాయి. ఆ పూలను మనుషులెవరూ ధరించరు. అవి ఎప్పటికీ వాడిపోవు, తొడిమలు ఊడవు. ఆ స్థలంలో మతంగుడు అనే మహాముని తపస్సు చేస్తుంటే అతడి శిష్యులు అడవి నుండి కందమూలాదులు తెచ్చేవాడు. ఆ సమయంలో ఆ శిష్యుల శరీరం నుండి చెమటలు రాలగా వాటి వల్ల పుట్టినవి కాబట్టి ఆ పూలకు అలాంటి మహిమ కలిగింది. చెమట వల్ల పుట్టినవి కాబట్టి ఎవరూ ధరించరు. వారంతా ఆ స్థలం వదిలిపోయారు గాని వారి దాసి మాత్రం ఆ చోటు వదలలేదు. దీర్ఘకాలం జీవించి ఉన్న యతి ధర్మానుచరిస్తున్న గురు శుశ్రూష అనే పరమధర్మం అనుష్ఠిస్తున్న ఆమె భగవత్ సమానుడు అయిన నిన్ను, సర్వభూతాలచే నమస్కారాలు అందుకుంటున్న నిన్ను దర్శించి స్వర్గం చేరాలనుకుంటున్నది. నీ రాక కొరకు వేచి చూస్తున్నది. ఆ వన ప్రదేశంలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది కానీ మతంగుడి తపో మహిమ వల్ల ఒక్క ఏనుగైనా ఆ పక్కకు రాదు. ఆ సరస్సుకు పడమట మిక్కిలి రహస్యమైన ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడ ఆ స్త్రీరత్నం ఎల్లప్పుడూ తపస్సు చేస్తూ ఉంటుంది. దేవతల వనంతో, ఇంద్రుడి నందనవనంతో సమానమై వింత వింత పక్షుల గుంపులతో నిండిన ఆ అడవిలో నువ్వు సంతోషంగా గడుపుతావు. అక్కడ ఆమెను చూసిన తర్వాత పంపా సరోవరానికి పో. ఆ సరోవర తీరంలోనే పూసిన చెట్లతో మనోహరంగా కనిపించే ఋష్యముఖ పర్వతం ఉంది. అక్కడ ఏనుగులు విశేషంగా తిరుగుతుంటాయి. ఆ కొండ మీద నిద్రపోయేవాడు కలలో ఏ సొమ్ము చూస్తాడో మేలుకొనగానే అది లభిస్తుంది. పాపాత్ములు ఆ కొండ మీద నిద్రపోకూడదు. ఒకవేళ పోతే నిద్రలో వారిని రాక్షసులు కొడతారు. రామచంద్ర, ఇది బ్రహ్మ చేసిన ఏర్పాటు. మతంగాశ్రమం సమీపంలో ఉంటూ పంపా తీరంలో తిరిగే ఏనుగు పిల్లల ఘీంకారాలు కొండ మీదకి వినపడతాయి. పరిశుభ్రమైన అక్కడి చల్లటి కొలను నీళ్ళ తాగిన అడవి ఏనుగులు ఇష్ట ప్రకారం సుఖంగా ఉంటాయి. అక్కడ ఎలుగుబంట్లు, పులులు, జింకలు చూడగానే నీకు సుఖం ఉపశమిస్తుంది. ఆ పర్వతంలో ఒక పెద్ద గుహ ఉంది. దానికి పెద్ద రాతి మూత ఉంది. దాంట్లోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆ గుహకు తూర్పు దిక్కుగా ఒక మంచినీళ్ల మడుగుంది. ఆ మడుగు ఒడ్డున మంచి ఫలాలతో కూడిన చెట్లు, జింకలు, మందలు ఉన్నాయి. ఆ గుహలో సుగ్రీవుడు వాలిభయంతో నలుగురు వానరులతో నివసిస్తున్నాడు. ఒకానొకప్పుడు పర్వతం పైభాగం మీద సుగ్రీవుడు గుహ వదిలి వస్తుంటాడు. ఇలా చెప్పి కబంధుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు పొమ్మని ఆజ్ఞాపించారు. కబంధుడు సంతోషంగా పోయాడు. రామలక్ష్మణులు త్వరగా పడమటి దిశగా పయనమయ్యారు. 74వ సర్గ. పడమటి దిక్కుగా పోతున్న రామలక్ష్మణులు దారిలో కొండలు, తీయటి పండ్లు ఉన్న అడవులు, చెట్లు చూసుకుంటూ పోయి కొండ దగ్గర ఆ రాత్రి గడిపి సూర్యోదయం అవగానే పరిశుద్ధ జలాలు పంపా నదిని చూస్తూ తిరిగి ప్రయాణం కొనసాగించారు. పడమటి దిక్కున ఒడ్డులో వెతికి అక్కడ శబరి ఉండే రమ్యమైన ఆశ్రమాన్ని చూసి సమీపించారు. శబరి వీరిని చూసి చేతులు మోడ్చి వారి పాదాలను అంటి నమస్కరించి పాద్యం ఇచ్చి తగిన ఉపచారాలను అన్నింటినీ శాస్త్ర ప్రకారం కావించింది. ఆ తర్వాత నిలబడి ఉన్న ఆమెను చూసి శ్రీరామచంద్రుడు పలకరించాడు. సాధు చరిత్ర, నీ తపస్సులు, వ్రతాలు విఘ్నం లేకుండా జరుగుతున్నాయి కదా. కోపంలోనూ ఆహారంలోనూ నిర్మలమైన మనసు గలదానా, నియమం ఉంది కదా. నువ్వు నియమించుకున్న వ్రతాలు నెరవేరుతున్నాయా? మనసు సర్వదా ప్రసన్నంగా, శాంతంగా ఉంది కదా. గురుసేవలు కొనసాగుతున్నాయి కదా. దానివల్ల ఫలితం అనుభవానికి వస్తున్నదా అని రామచంద్రమూర్తి శబరిని ప్రశ్నించగా, తపస్సు ధనంగా గల ఆ పుణ్యస్త్రీ, ముక్తులైన వారికి సమ్మతమైన నడవడి గల ఆ యోగ సిద్ధురాలు కౌసల్యాపుత్రుడిని చూసి మిక్కిలి భక్తితో, వినయంతో ఈ విధంగా అన్నది: అపహత పాప, నా గురు శుశ్రూషకు ఫలం నిన్ను చూసిన తర్వాత ఇప్పుడే కదా ఫలించింది. గురు శుశ్రూషకు ఫలం భగవత్ సాక్షాత్కారం. అది నాకు ఇప్పుడే కలగటం వల్ల
గురు శుశ్రూష ఇప్పుడే ఫలించింది. అలాగే నా తపాలకు, వ్రతాలకు ఫలమేమిటి? భగవత్ సాక్షాత్కారమే. అది కూడా నీ దర్శన భాగ్యాన్ని ఇప్పుడే ఫలించింది. పొండరీకాక్ష, భూమి మీద జన్మించిన వారిలో సార్థక జన్ముడు ఎవడు? భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నవాడే. ఇప్పుడు నేను నిన్ను కళ్ళారా ప్రాకృత చక్షువులతో చూడగలగడం అంటే నా జన్మ సార్థకం అయినట్లే కదా! దేవతా శ్రేష్ఠుడా! నిన్ను చేతులారా పూజించి మోక్షం పొందుతాను. నీ దయార్ద్ర హృదయ దృష్టి వల్ల పాపాలు నశించాయి. అరిషడ్వర్గం హతమైంది. మోక్షం లభించింది. శ్రీ రఘురామచంద్ర, నేను శుశ్రూష చేస్తుంటే నా గురువులు మీరు చిత్రకూటానికి వచ్చారని, ఇక్కడికి వస్తారని, మీ దర్శనం చేసుకుంటే నాకు మళ్ళీ జన్మలేని లోకం లభిస్తుందని చెప్పిన కారణాన మీ కొరకు వేచి చూస్తున్నాను. సంతోషంగా మీకోసం మంచివి ఏరి కోరి నానా రకాలైన కందముల ఫలాలు సంపాదించాను. శబరి మాటలకు ఆమెను చూసి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. అమ్మా, నీ గురువుల ప్రభావం విన్నాను. అది ప్రత్యక్షంగా చూడాలని కోరికగా ఉంది. కాబట్టి నీకిష్టం ఉంటే ఆ చిత్రాలను చూపించు. రామచంద్రమూర్తి అడిగిన దానికి బదులుగా శబరి ఆయనతో ఇలా జవాబిచ్చింది. రామచంద్ర, వర్షించే మేఘాల్లాగా నల్లగా వ్యాపించి మృగాలతో పక్షులతో నిండి ఉన్న ఈ మతంగ వన స్థలంలో తమ మంత్రాల శక్తితో మా గురువులు తీర్థాలను కల్పించారు. పడమటి వేది మీద మా స్వాములు ముసలితనంలో వణుకుతున్నప్పటికీ భగవదారాధన మానకుండా పూలతో పూజించేవారు. వారి తపోమహిమ వల్ల వేదులు వాళ్ళు లేకున్నా దిక్కులన్నిటిని ప్రకాశింపజేస్తున్నాయి. శుష్కోపవాసాలు చేసి బలహీనులై నడవలేని కారణాన సముద్రాలకు పోలేకపోతే వాళ్ళ పిలుపు మేరకు సముద్రాలే ఇక్కడికి వచ్చాయి. చూడు రామచంద్ర, మా గురువులు స్నానాలు చేసి తడిసిన నారవస్త్రాలు ఈ చెట్ల కొమ్మల మీద ఉంచిపోయారు. వారి తప ప్రభావం వల్ల నేటికి అవి ఆరలేదు. వారు దేవతారాధనలో పూజించిన పూలు ఇప్పటికీ వాడిపోలేదు. వినతగినవన్నీ విన్నావు, చూడదగినవన్నీ చూశావు. ఇక నేను నా గురువులను చూడకపోయి వాళ్ళని దర్శించాలి, నాకు ఆజ్ఞ ఇవ్వు. ఆ పుణ్యాత్మరాలు చెప్పిన మాటలన్నీ విన రామచంద్రుడు ఆమె గురుభక్తికి దైవభక్తికి మెచ్చి ఇలా అన్నాడు. సాధు చరిత్ర, నువ్వు చేయాలనుకున్న సత్కార్యాలన్నీ గ్రహించినట్లే భావించు. నీ కోరిక ప్రకారం వెళ్ళిపో. 75వ సర్గ. శబరి పరమపదానికి పోగా ఏకాగ్ర మనస్కుడై తన తమ్ముడు లక్ష్మణుడిని చూచి రామచంద్రుడు మతంగ ముని గురించి చెప్పాడు ఇలా. ఆహా, ఏమి ఈ ఋషుల మహిమ! అవి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది లక్ష్మణ. ఇక్కడ జింకలు, పులులు మచ్చికతో సహజ విరోధం వదిలి నమ్మకంగా తిరుగుతున్నాయి. మునీశ్వరులు ఉన్నప్పుడే కాకుండా వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ తేజస్సు వ్యాపించి ఉన్నందున హింస అనేది కనబడటం లేదు. మునీశ్వరుడు సృష్టించిన సముద్ర జలాలతో పితృతర్పణం చేశాం. ఇది మనకు మేలు చేస్తుంది. లక్ష్మణ, మన కష్టకాలం పోయింది. ఇక సౌఖ్యమే కలుగుతుంది. ఇక్కడికి సుగ్రీవుడు ఉండే పర్వతం దగ్గరే ఎంతో దూరం లేదు. ఇక మనం పంపకు పోదాం. అక్కడే కదా సుగ్రీవుడు వానరులతో ఉండే ఋషిముఖం ఉన్నది. మనం సుగ్రీవుడిని చూడటానికి పోదాం పద. సీతను వెతికే పని అతడిదే కదా. అన్న మాటలకు లక్ష్మణుడు తాను ఆ విషయమే ఆలోచిస్తున్నానని అన్నాడు. వాళ్ళు పంపా తీరం చేరారు. పంపా సరోవరం చూసిన రామలక్ష్మణులు దాని సౌందర్యానికి, వ్రతనిష్టగల మునులతో కూడిన దాని మహిమకు ఆశ్చర్యపడి నేత్రానందంగా దాన్నే చూసుకుంటూ పోయారు. దానికి కొంచెం దూరంలో ఉన్న మతంగు కులంలో స్నానం చేసి ఆ రాజకుమారులు సమీపంలోని అందమైన వనాలను చూస్తూ పోసాగారు. అలా పోతున్న వారికి అందమైన తీగలతో ప్రకాశించే బొట్టుకు చెట్లు, మాదిఫల వృక్షాలు, గన్నేరులు, మల్లతీగలు, మర్రులు, ఏడాకులు అరటులు, మొగలి చెట్లు, ఎర్ర గన్నేరులు, మామిడి తోపులతో కూడిన ఆ వనం అలంకరించబడిన పడుచులాగా ఉంది. చిలుకలు, గుడ్డి కొంగలు, నెమ్ముళ్ళు లాంటి మనోహరమైన పక్షుల ధ్వనులు వింటూ సంతోషంగా పంప చేరారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, ఈ పంప ఒడ్డున ఉన్న ఋష్యముఖ పర్వతం మీదనే కదా ఆ పుణ్యాత్ముడు సుగ్రీవుడున్నది. శోకతప్తుడనై రాజ్యాన్ని కోల్పోయి భార్యను పోగొట్టుకుని ఎలా బతకాలి? కాబట్టి మన పని కోసం నువ్వు సుగ్రీవుడిని చూడటానికి వెళ్ళు. నేను పోవటం మర్యాద కాదు. ఇలా లక్ష్మణుడితో చెప్తూ రామచంద్రమూర్తి అధికమైన దుఃఖంతో పంపా తీరాన్ని చూడటానికి అనువైన స్థలానికి తమ్ముడితో కలిసి చేరాడు. అందమైన ఆ కొలను చూసిన వారికి ఇన్నాళ్ళు కలిగిన సంతోషం కలిగింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువే పురాయ, నమోస్తు వల్మీక భవాయ తసై. శ్రీరామార్పణమస్తు.